ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అలిమిలినేని సురేంద్రబాబు పోటీ చేశారు. వైసీపీ నుంచి తలారి రంగయ్య బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో సురేంద్రబాబు 37,737 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థిపై విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. నూతిమడక దగ్గర వంతెన నిర్మాణం చేపడతాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే భైరవాని తిప్ప ప్రాజెక్టుతో 114 చెరువులను అనుసంధానం చేస్తాను అన్నారు. కళ్యాణదుర్గంలో రోడ్లన్నింటినీ బాగు చేయిస్తానన్నారు. స్థానికంగా కంపెనీలను తీసుకొస్తాను, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి, మహిళలు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అంటూ చెప్పారు. హార్టికల్చర్ హబ్గా నియోజకవర్గాన్ని మారుస్తాను అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి రైతులకు ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చారు. అలాగే టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు నియోజకవర్గంలో ఏర్పాటు చేయిస్తాను అని చెప్పారు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? భైరవాని తిప్ప ప్రాజెక్టుతో 114 చెరువులకు లింకప్ పనులు స్పీడ్ అందుకున్నాయి. అలాగే పేద విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తూ ఉన్నారు. సొంత నిధులతో నియోజకవర్గంలో బోర్వెల్స్ వేయిస్తూ ఉన్నారు, స్ట్రీట్ లైట్స్ పెట్టిస్తూ ఉన్నారు, స్కూల్స్ను అభివృద్ధి చేయిస్తూ ఉన్నారు. వీటితో పాటు కంబదూర్ పేరూరు వరకు 14 కిలోమీటర్ల మేర 2 లేన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. అలాగే వేపులపర్తి క్రాస్ పోలేపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక గ్రామాలకు వేగంగా స్వచ్ఛ ట్రాక్టర్లను అందజేశారు. అలాగే కేజీబీవీ జూనియర్ కాలేజ్ భవనాలకు శంకుస్థాపన కూడా చేశారు. ఇవి ప్రధానంగా పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 21.1% మంది అంటుంటే, బాగుంది అని 23.7% మంది అంటున్నారు. పర్వాలేదు అని 34.2% మంది అంటున్నారు. బాగాలేదు అని 10.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 10.5% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 21% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 79% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.